ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్య భాగంలో నుండి రూతు గ్రంథము మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 18 నుండి 22 వరకు. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడ మానెను గనుక వారిద్దరూ బేత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. 19వ వచనం. వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి వద్దకు గుంపుకూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకున్నారు. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసింది కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. సమృద్ధి గలదానే వెళ్ళి యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి జరగజేశాడు. మీరు నన్ను నయోమి అని పిలవలేదా? యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యం పలికాడు. సర్వశక్తుడు నన్ను బాధపరిచిన అని వారితో చెప్పాడు. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చి వారిద్దరూ యవల కోత ఆరంభంలో బేత్లెహేము చేరిరి. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం స్త్రీల కోడిక నిమిత్తమై చేరవచ్చిన మనకు హెచ్చరికగా, పురుకులుపుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమ కలిగిన దేవుడు చేయును కాక. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ప్రభువునందున్నటువంటి వారులారా, మనము దేవుని మాటలను కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మనము అనేక సమస్యల గుండా, శోధనల గుండా, పరిశోధనల గుండా వస్తున్న సమయాలలో ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో, ఎటు తోచని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మరలా మనలను దర్శించి తిరిగి ఆయన మార్గంలోనికి తీసుకురావాలని చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు దైవజనులను ప్రోత్సహిస్తూ మనకు ప్రోత్సాహాన్ని కలిగించడానికి దైవజనుల ద్వారా, ఇతర విశ్వాసుల ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనల్ని ఎప్పటికప్పుడు పురికొల్పుతూనే ఉంటాడు. అది ఏ సమస్య అనేది ముఖ్యం కాదు, కానీ ప్రభువు నుంచి దూరం చేసే ఏ సమస్య అయినా ప్రభువు దగ్గరికి మరలా మనల్ని తీసుకురావడానికి మనల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటుంది వాక్యం. మన సమస్యలన్నిటిలో మనము దేవుని వాక్యం మీద ఆధారపడుతూ ఆయన చెంతకు చేరినప్పుడు మన జీవితాలలో కలిగే అద్భుతమైన కార్యాలను మనం చదువుకున్న ఈ భాగంలో నయోమి జీవితంలో మనం చూడగలం. నయోమి ఈ రూతు గ్రంథంలో తనకు అత్తగా నయోమి ఉంది. రూతు గ్రంథము ఆడవారి పేరు మీద పుస్తకాలు ఉండేవి బైబిల్లో. ఎస్తేరు, రూతు రెండే గ్రంథాలుగా ఉన్నాయి. ఈ 2 గ్రంథాలలో కూడా వారి జీవితాలలో జరిగిన సంగతులను తెలియజేస్తూనే వారితో ఉన్నవారిని గురించి కూడా చెప్తూ వస్తారు. ఇందులో రూతుతోనేమో నయోమి నిలిచి చివరి వరకు నడిచినట్టుగా ఉంటుంది. ఎస్తేరు జీవితంలోనేమో మొర్దెకై తన చివరి వరకు కూడా, చివరి అధ్యాయం వరకు కూడా మొర్దెకై గురించి కూడా అలాగే వ్రాయబడుతుంది. ఇక్కడేమో నయోమి సహకారిగా ఉన్నట్టుగానే అక్కడ మొర్దెకై తనకు సహకారిగా ఉంటాడు. అయితే మనం ఇక్కడ చదువుకున్న భాగంలో నయోమి విషయంలోనైతే ఫస్ట్ 3 వచనాలలోనే వారి గురించి పరిచయం ఉంది. వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, వారికి ఎవరెవరు ఉన్నారు అంటూ మొదటి వచనంలోను, 2వ వచనంలోను, 3వ వచనంలోనూ మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఈమెకి భర్త ఉన్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు వెంటబెట్టుకొని బేత్లెహేము నుండి మోయాబునకు వచ్చేసారు. అక్కడ కొంచెం కరువు వచ్చిందని ఆ ప్రాంతాన్ని విడిచి ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు మనం చదువుకున్న వచనాల ప్రకారంగా ఆమె మళ్ళీ బేత్లెహేమునకు వచ్చినట్లు కనపడతా ఉంది. అయితే బేత్లెహేములో ఉన్న ప్రజలందరూ
నష్టపోయారా? కొంచెం ఆహారలేమితో బాధపడ్డారు కొన్నాళ్ళు అంతే. వాళ్ళు బాగానే ఉన్నారు. తిరిగి వచ్చేసరికి మళ్ళీ ప్రజలందరూ ఇక్కడ ఉన్నారా లేదా? కానీ మరి వీళ్ళల్లో ఎవరికి ఈ ఆలోచన వచ్చిందో తెలియదు. బేత్లెహేం నుంచి మోయాబునకు వెళ్ళాలని తన భర్తకు వచ్చిందా, తనకొచ్చిందా అనేది ఇక్కడ స్పష్టంగా లేదు. కానీ వాళ్ళు బేత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. సర్వ సమృద్ధి రొట్టెల ఇల్లైన బేత్లెహేం దేవుడు యూదులకు ఎంతో శ్రేయస్కరమైనటువంటి మంచి ప్రాంతం అని చెప్పవచ్చు. ఇది రొట్టెల ఇల్లు అంటే ఆహారం సమృద్ధిగా ఉండే స్థలం. బేత్లెహేము అంటే సంఘము అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఆత్మీయంగా ఆహార సమృద్ధి ఉంటుంది. ఈ సమృద్ధికరమైన స్థలాన్ని విడిచి మోయాబు అనేటువంటి లోకములోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సమృద్ధి పొందుకున్నాం అనుకున్నారు. చక్కగా ఆహారం దొరుకుతుంది, వారు చేయాల్సిన పని వారికి దొరుకుతుంది. కొన్ని సినిమా రిలీజ్ అయింది. ఏది ఋతు గ్రంథం మీద ఒక సినిమా చూశాను నేను. నయోమి వారి పిల్లలు కలిసి వడ్రంగి పని చేస్తున్నట్టు చూపిస్తాడు. బేత్లెహేంలో వాళ్ళకి ఆ పని కొంచెం వెనకబాటు పడ్డట్టు, అక్కడికి వెళ్ళి మోయాబు ప్రాంతంలోనికి వెళ్ళి వాళ్ళ కుమారులేమో ఆ పని చేస్తున్నట్టు, ఈమె తనకు హెల్ప్ చేస్తున్నట్టు, వాళ్ళలో ఒక్కొక్కరు చనిపోయినట్లు చూపిస్తాడు. మొదట భర్త చచ్చిపోతాడు. కొన్ని దినాలు ఆగిన తర్వాత ఇదేంటి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేదని చెప్పేసి పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే ఫస్ట్ కుమారుడు చనిపోతాడు. తర్వాత ఇంకొక కుమారుడు. వాళ్ళు అలా ఊరికనే చనిపోతుంటారు. ఏంటో కారణం తెలియదు, ఏం వ్యాధి ఉందో తెలియదు, ఆహారం ఏముందా లేదు కదా. అక్కడ బాగానే ఉన్నారు, సమృద్ధిగానే ఉన్నారు. మరి యవనస్తులు వీళ్ళకి ఏమైంది, ఎందుకు చనిపోతున్నారు అని అక్కడ చిత్రంగా చూపించాడు అనమాట ఆ ఫిలింలో. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, వాళ్ళు చేయాల్సిన పని ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ వీళ్ళు మరి ఆ ఆలోచన అలా ఎందుకు వాళ్ళలో కలిగిందో, ఆ మోయాబు ప్రాంతానికి ఎందుకు వచ్చారో తెలియదు. అక్కడేమో దేవుణ్ణి తెలుసుకున్న వారు చాలామంది లేరు, ఎందుకంటే అన్య దేశం అది. దేవుడు అంటే వాళ్ళకు పరిచయం ఏమీ లేదు. కానీ నయోమి దగ్గరికి వచ్చిన రూతు మాత్రం దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. నయోమి చెప్తున్న సంగతులు వినడం. ఓర్ప కూడా ఉంది. ఓర్ప వింటుంది, రూతు వింటుంది. ఏ మాట అయినా ఇద్దరూ వింటున్నారు. కానీ రూతులోనే కార్యం జరుగుతూ వచ్చింది. అయితే వీళ్ళు భర్తల్ని కోల్పోయారు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్ళొచ్చు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని వెళ్ళమని కూడా తన అత్తయ్య అయిన నయోమి చెప్తూ వచ్చింది. వీళ్ళు బేత్లెహేములో సమృద్ధి కలదని విని మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. కొంత దూరం వచ్చాక ఇప్పుడు కోడళ్ళకు చెప్పింది, మీరు వెళ్ళండి, తిరిగి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళండి. ఒకవేళ మీరు నాతో ఉన్నా, నేను పిల్లల్ని కని మళ్ళీ మీకు ఇచ్చిన కొన్ని దినాలు మీరు ఆగాలి. నేను కుమారులను కనలేని దాన్ని, ఒకవేళ కని మీకు ఇచ్చినా మీరు చాలా దినాలు వెయిట్ చేసి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తిరిగి వెళ్ళి వివాహాలు చేసుకోమంటే ఓర్ప తిరిగి వెళ్ళింది, కానీ రూతు తిరిగి వెళ్ళాల. తన వెంటనే వచ్చింది. తనతో పాటు వచ్చినటువంటి రూతు జీవితాన్ని నయోమి కోసం తను ఎంత త్యాగం చేస్తూ వచ్చిందో, నయోమి తన అనుభవాలను ఈ దినం మనం కొంత ధ్యానపూర్వకంగా ఆలోచించేద్దాం. నయోమి అంటే అర్థం మధురము. ఏమి మధురం, మధురమైన స్థితిలో నుండి ఆమె చేదుకరమైన స్థితిలోనికి వచ్చింది అని ఇక్కడ మనం చదువుకున్న భాగంలో తనే చెప్తా ఉంది. ఏమని? బేత్లెహేమునకు వచ్చినప్పుడు వారు బేత్లెహేమునకు వచ్చిన ఊరి వారందరూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఈమె నయోమి కదా అనుకుంటుండగా ఆమంటుంది 20వ వచనంలో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను కనుక నన్ను నయోమి అనక మారా అనండి. నేను మధురమైన దాన్నే, ఇక్కడి నుంచి మధురంగానే వెళ్ళాను, కానీ ఆ దుఃఖము కలుగజేసిన కారణాన్ని బట్టి నేనేమైపోయాను? మారాగా మారిపోయాను. చేదు అనుభవంలో ఉన్నాను. ఇప్పుడు చేదుకరమైన స్థితిలో నేను ఉన్నాను. ఒక శోధనకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయా. భర్త లేడు, 2 పిల్లలు లేరు, నాకెవరూ లేరు, నేను ఒంటరి దాన్ని అయిపోయాను. నాతో రూతు రావడం అనేది గొప్ప విషయం అన్నట్టుగా ఈమె నన్ను ఇంకా మీరు మధురం అని పిలవద్దు, మధురమైన అనుభవాలు నా జీవితంలో లేవు. ఒకప్పుడు రక్షింపబడి ఎంతో అద్భుతమైనటువంటి
బేత్లెహేము అనే అనుభవంలో ఉన్నటువంటి నేను సమస్తం కోల్పోయాను అంటాం. నిజమే, ఒక్కొక్కసారి రక్షింపబడినటువంటి విశ్వాసి జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్న భర్త, పిల్లలు వీళ్ళను కోల్పోవడం కాదు, కానీ ఆత్మీయ స్థితిలో ఏమి కోల్పోతున్నాం అనేది గ్రహించలేకున్నాము. నయోమి మధురమైనటువంటి దేవునితో ఉన్న అనుభవాన్ని కోల్పోయింది. మనం కూడా శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, పరిశోధనలు వచ్చినా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా, మనల్ని అందరూ అవమానపరిచినా, మనల్ని దూరపరిచినా, మనకెవ్వరూ లేకపోయినా దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క మధురమైన అనుభవాన్ని మనం కోల్పోవద్దు. నయోమి జీవితంలో కోల్పోయినట్లుగా అనేక పర్యాయాలు మనం వెనుదిరిగినప్పుడు దేవుని సన్నిధిని కోల్పోతూ ఉంటాం. మనం కూడా ఏమైపోతాం? మారా అనుభవంలోనికి వచ్చేస్తాం. అంటే చేదుకరమైన స్థితిలోకి వస్తాం. ఒకప్పుడు ఈమె బాగా ప్రార్థన చేసేదండి, ఒకప్పుడు ఈమె బాగా వాక్యము చెప్పేది, ఒకప్పుడు వాక్యమును బోధించడమే కాదు ఎంత మంచి సాక్షిగా ఈవిడ ఉండేదో అని ఎంతోమంది చాలా సంగతులు వారి సాక్ష్య జీవితాన్ని బట్టి చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడేమైంది మరి? ఒకప్పుడు అంటున్నారే, ఇప్పుడు ఎలా ఉన్నాము? మంచి అనుభవంలో, దేవునితో మంచి మధురమైన అనుభూతిలోనే ఉంటున్నామా లేదా అనేది ఆమె ప్రస్తుత పరిస్థితి. నేను మధురమైన అనుభవంలో లేను, నా అనుభవాలన్నీ నేను కోల్పోయాను, దయచేసి నన్ను అలా పిలవకండి. అప్పుడున్నావు బాగా, ఇప్పుడు ఎందుకు లేవు అని వాళ్ళు అడగలా. పాపం అడగకముందే తన అనుభవాన్ని, తన సాక్ష్యాన్ని, లేదు నేను బాగా ఆత్మీయ స్థితిలో లేను, నా సాక్ష్యం ఇప్పుడు బాగోలేదు అని చెప్తుంది. నయోమిలాగా ఎవరైనా చెప్పగలరా? సరే, పిల్లల్ని కోల్పోయింది సరే, భర్తను కోల్పోయింది సరే, నేను మంచి అనుభవాల్లో లేను, ఆత్మీయంగా నేను ప్రార్థన చేసుకోవట్లేదు, ఆత్మీయంగా నేను ఉండట్లేదని నిజస్థితిని ఎవరైనా ఒప్పుకుంటామా? ఒప్పుకోము. కానీ నయోమి ఒప్పుకుంది. ఈమె తన నిజస్థితిని ఒప్పుకున్న స్త్రీ. ఏంటంట? తన నిజస్థితిని ఒప్పుకున్న స్త్రీ. మధురమైనటువంటి అనుభవాలు కలిగిన ఈమె తన నిజస్థితిని ఒప్పుకుంటుంది. మనం కూడా ప్రతిసారి ప్రభువునకు దూరమైనప్పుడు మరలా దేవుడు మాట్లాడితే మన నిజస్థితిని ఒప్పుకోవాలి. అది ఏదైనప్పటికీ కూడా, ప్రభువా నేను నీకు దూరం అయిపోయాను, చాలా దినాల నుంచి ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, నీ సన్నిధిలో నేను నిలవట్లేదు అని మన నిజస్థితిని ప్రభువుతో చెప్పేవారమే ఉండాలి. అప్పుడు ప్రభువు మనల్ని చేరదీస్తాడు. మరలా మనకి ఏ అనుభవాలను ఇస్తాడు? మధురమైన అనుభవాలను ఇస్తాడు. ఇప్పుడు బేత్లెహేం చేరిన తర్వాత నయోమికి మరలా ఏం స్టార్ట్ అయింది? మంచి అనుభూతిని స్టార్ట్ చేసుకుంది. ఇంకా దేవునితో మళ్ళీ ఒక సహవాసాన్ని ఆరంభించింది. ఆమె తిరిగి దేవునితో ఆరంభం మొదలెట్టింది. తిరిగి దేవునితో అనుభవాలను పంచుకోవడం స్టార్ట్ చేసింది. ఆమె స్టార్ట్ చేయడమే కాదు, తన కోడలైన రూతును కూడా దేవుని మార్గంలోనికి తీసుకొచ్చేసింది. ఇప్పుడు రూతుకు చెప్పిన సంగతులు నయోమి కంటే కూడా రూతే ఎక్కువగా దేవునితో గడపడం మొదలుపెట్టింది. చూడండి ఎలాంటి అనుభవంలోనికి ఆమెను తీసుకొచ్చింది. అంటే మన నిజస్థితిని మనము ఒప్పుకున్నప్పుడు అనేకులను మన ద్వారా దేవుడు నడిపిస్తాడు. ఎంత ఆశ్చర్యం! మన సాక్ష్యమే వాళ్ళని నడిపిస్తుంది. నయోమి కూడా అలాంటి అనుభవాన్ని పొందుకుంది. ఇప్పుడు రూతే ఈమె కంటే ఆత్మీయ స్థితిలో హెచ్చుగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇద్దరూ కూడా సమ్మతి కలిగి నడుచుకున్నారు. అందుకే అంటాడు కదా, సమ్మతి కలిగి ఇద్దరు, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఒక ప్రశ్న ఉంది. ఆ మాట ఇద్దరికి సమాధానం ఉంది. ఈ లోకంలో ఒక అత్తా కోడలను చూసుకుంటే ఎలాంటి సమస్యలు పొందుకుంటున్నారు చెప్పండి? ఎవరైనా అత్తమ్మతో సమాధానం ఉంటుందా కోడలికి? కోడలతో సమాధానం ఉంటుందా అత్తయ్యలకి? ఉండడంలా. కారణం ఏంటి? దేవుని యొక్క అనుభవాలను వారు పొందుకోలేని స్థితిలో ఉంటున్నారు. దేవునితో వారికి ఉన్న సత్సంబంధం కోల్పోయారు. కాబట్టే వారు సరిగ్గా ఉండట్లేదని చెప్పచ్చు. కోడలు ఆత్మీయ స్థితిలోనే ఉండాలి, అత్త కూడా ఆత్మీయ స్థితిలో ఉంటే వారి ఇద్దరు కూడా ఏక మనస్సుతో, సమ్మతి కలిగిన మనస్సుతో ఉంటారు.
నయోమి జీవితంలో, రూతు జీవితంలో ఆత్మీయ స్థితి ఉంది కాబట్టే వారిద్దరూ సమ్మతి కలిగి, సమాధానం కలిగి ముందుకు వెళ్తూ ఉన్నారు. నయోమి ఏం చెప్తే అది రూతు తప్పకుండా చేస్తుంది. ఇంకా అది కాదు ఇది కాదు, నేనేం చేయను, ఇలా చేయను, అలా చేయను అందు. రావద్దు అని చెప్పినా కూడా అక్కడ వినలేదు మాట, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి మాట వినడం మొదలుపెట్టింది. అమ్మా, నేను వెళ్ళమన్న చేనుకే వెళ్ళు నువ్వు. అక్కడ ఒక మాట చెప్పింది. వెళ్ళి అక్కడ ఆమె ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవ్వరికీ కనబడకుండా ఏరుకోమని చెప్పింది. అక్కడే ఉంది, అక్కడే ఏరుకుంది. ఎవల కోత ముగిసేంతవరకు అదే పొలంలో ఉంది. ఎవల కోత ఎప్పుడు ముగిసిందో అప్పుడు అంటుంది, ఆయన మనకు దూర బంధువు, నువ్వు బోయేజ్ దగ్గరికి రాత్లేదు. ఎవరైనా చెప్తారా కోడల్ని, అమ్మ నీకు భర్త లేడు కదా ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళు అంటే ఏమంటుంది కోడలు చెప్పండి? కోపం వస్తుందా, కోపం రాదు. కానీ రూతు కోపగించుకోలే. ఈమె ఎందుకు చెప్తుంది నాకు? ఓహో, నాకు ఒక కుటుంబాన్ని ఏర్పరుస్తావుదేమో, ఇంకేమనుకుందో మరి, ఎలాగా పాజిటివ్గా తీసుకుంది. ఏ మాటనైనా ప్రశాంతమైన మనసుతో ఆమె చెప్పిన మాటకు సమాధానం ఎదురు చెప్పకుండా తను చక్కగా ఆలకించింది. ఆ రాత్రి వెళ్ళమంటే వెళ్ళింది, ఆయన పాదాల దగ్గర పడుకోమంటే పడుకుంది. తెల్లవారు లేచి చూసేసరికి బోయేజు పాదాల దగ్గర ఉన్న రూతును ఆయన ఆమె మీద కొంగు కప్పి, నువ్వు వెళ్ళు, రేపు ఉదయానికల్లా ఈ సమస్యను నేను తీరుస్తాను, మీకు దగ్గర బంధువు ఇంకొక అతను ఉన్నాడు, నిన్నెక్కడ ఒకవేళ ఆదుకుంటాడేమో చూస్తాను, అతను ఒకవేళ ఆదుకోకపోతే నేనే నిన్ను ఆదుకుంటాను, నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పి పంపించేస్తాడు. అప్పుడు నయోమి దగ్గరికి వచ్చి ఉన్న విషయాన్ని చెప్పినప్పుడు ఆమె ఒకటే మాట చెప్పింది. చూడండి, రూతు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతిని నేటి దినమున నెరవేరిస్తేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఎలా జరుగుతుందో నువ్వు చూస్తా ఊరుకో ఉండు, అంతే, అది జరుగుతుంది అని చెప్పింది. ఆ మాట చెప్పిన తర్వాత రూతు ఊరికి నిల్చొని చూసింది, ఏం చేస్తాడా దేవుడు అని చెప్పి. కానీ అద్భుతంగా బోయేజునే భర్తగా ఇచ్చేశాడు. ఆయన నెరవేర్చే వరకు నువ్వు ఊరకా ఉండు, ఆయన ఈ నేటి దినాన్ని నెరవేరుస్తాడు తప్పకుండా. ఆయన మీద నమ్మకాన్ని కూడా ఈమెకు కలిగించింది, బోయేజు మీద నమ్మకాన్ని కూడా కలిగించింది నయోమి. ఎంత చక్కగా వివరించింది. ఆమె మధురమైన స్త్రీ, తన లోపాలను సరిచేసుకున్న స్త్రీ, తన సాక్ష్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇతరులకు చెప్పిన స్త్రీ. అంతేకాదు ప్రతి విషయాన్ని కోడలతో పంచుకొని తన జీవితాన్ని ఒక మార్గంలోనికి తీసుకొచ్చిన స్త్రీ. ఎంత చక్కని అనుభవం ఏమిటి! మనం ఆత్మీయులను ప్రభు చెంతకు నడిపించడానికి మనం ఇతరులకు మాదిరిగా ఉంటూనే వారిని దేవుని యొద్దకు నడిపిస్తున్నామా అంటే మంచిగా వారిని ప్రభు సన్నిధికి నడిపించే అనుభవాన్ని కలిగిన స్త్రీ ఈమె నయోమి. మరి మనం కూడా ఆత్మీయ స్థితిలో అనేకులను నడిపించే వారమై ఉండాలి. ఎంతోమంది యవనులు నాశనం అయిపోతూ ఉన్నారు, వారు ఏ మార్గానికి వెళ్ళాలో తెలియలేకున్నారు. వారితో మాట్లాడాలి, వారిని సరి అయిన మార్గంలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఊరికే ఉండు, ప్రభు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు అని, దేవుడు ఇస్తాడని వాళ్ళను ధైర్యపరిచే వారంగా మనం ఉండాలి. మన ఆత్మీయ స్థితిని బట్టే కదా వారు మాట వింటారు, లేకపోతే వింటారా మన మాట? వినరు. కాబట్టి మనము కూడా నయోమిలాగా మంచి అనుభవాలను కలిగి ఉండేవారమై ఉండాలి. ఇంత అనుభవాన్ని కలిగినటువంటి ఈ స్త్రీకి తన కోడల ద్వారా వచ్చినటువంటి కుమారుడు ద్వారా తన హృదయము, తన ప్రాణము ఆదరింపబడింది అని చెప్తా ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను, నోదార్చి
ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అక్కడున్నోళ్ళు చెప్తున్నారు, యెహోవా స్తుతి నందును గాక, నీ ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందుతాడు. ఆయన నామం ఇశ్రాయేలీల్లో ప్రకటింపబడును. ఆమెకు అసలు అక్కడున్న బంధువులందరూ దూరపు బంధువులే, దగ్గరి వారెవరు లేరు. సొంత కోడలు వేరొక ఆయనను వివాహం చేసుకొని తను కనినటువంటి బిడ్డ ద్వారా ఈమె ఓదార్చబడ్డం ఏంటి, ఎంత ఆశ్చర్యం అసలు. ఎవరో కోడలు కదా, వేరేటోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఆమెతో నాకెందుకు, ఆమె కన్న బిడ్డతో నాకెందుకు అని కాదు, ఊర్లో వాళ్ళే చెప్తున్నారు, అమ్మా నీ ప్రాణాన్ని ఓదార్చడానికి ఒక కుమారుడు నీకు పుట్టాడు. ఇక ఈమె దగ్గరే పెరిగాడనమాట ఆ పిల్లోడు. రూతుకు కనినటువంటి కుమారుడు ఈమె చేతిలో పెంచబడ్డాడు. ఆయన పేరు ఒబేదన్ కదా. చూడండి 17వ వచనంలో 16. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిబిట్టు నుంచుకొని వానికి దాదీగా ఉండెను. ఓబేదని పేరు పెట్టారు. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షై యొక్క తండ్రి. ఈమె యేసుక్రీస్తు వంశావళిలోకి రావడానికి ఓబేదును కనేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. నయోమి వాళ్ళ వంశంలో నుండి వచ్చినట్లుగా నా సొంత కుమారుడికే పుట్టినంత సంతోషం, ప్రాణము ఊరట తనకు కలుగుతూ వచ్చింది. ఎంత గొప్ప అనుభవాన్ని పొందుకుంది. ఇప్పుడు చివరికి ఎంతో సంతోషాన్ని పొందుకుంది. మరి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చేత మరలా మధురానుభవంలోనికి రావడమే కాదు, తన నిజస్థితిని ఒప్పుకుంటూ తను కూడా ఇతరులకు సాక్షిగా ఉండడానికి నిలబడి రూతును నడిపించి రూతు ద్వారానే ప్రాణాన్ని ఓదార్చుకునే స్థితిలోనికి వచ్చేసింది. నిజంగానే దేవుడు మనల్ని కూడా ఆయన వాక్యము ద్వారా ఓదారుస్తాడు. ఆయన మనకిచ్చిన పిల్లలు అంటే ఆత్మీయ పిల్లలు, ఎలాగా మనమే నడిపించుకున్న ఒక ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఒక బిడ్డ మరొకరిని తీసుకొని వస్తే మనకి ఎంత సంతోషం వేస్తుంది. ఈమె చూడు, నా ద్వారా ఆశీర్వదింపబడి నా ద్వారా దేవుణ్ణి తెలుసుకొని నా ద్వారా వచ్చినటువంటి ఈ బిడ్డ ఇంకొక ఆత్మను తీసుకొస్తే ఎంత సంతోషం కదా. నయోమి తన కోడల్ని దేవుని సన్నిధికి తీసుకొస్తే నయోమి ద్వారా ఓబేదు అనేటువంటి బిడ్డను తీసుకొచ్చి, ఇట్లా మన ద్వారా వచ్చే ఆత్మలు దేవుని కొరకు ఉపయోగపడితే ఎంత సంతోషం. కాబట్టి మనము ఆత్మలని ప్రభు సన్నిధికి నడిపించే వారమై ఉండాలి. నయోమిని నడిపించింది, వాళ్ళ ద్వారానే మరలా ఊరట పొందింది. ఎంత మంచి అనుభవాన్ని నయోమి కలిగి ఉంది. మనం కూడా అలాంటి అనుభవాలను కలిగి ఉండాలి. మనమే దేవుని సన్నిధికి వస్తే కాదు, మనతో పాటు ఇంకా ఇతర ఆత్మలను కూడా ప్రభు సన్నిధికి తీసుకొచ్చి ప్రోత్సహించి నడిపించేటువంటి అనుభవంలోనికి కూడా రావాలి. అంత గొప్ప స్థాయికి దేవుడు నయోమిని నడిపించాడు. మరి దేవుడు అట్టి అనుభవాన్ని మనకు కూడా దయచేయాలని మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితంలో కూడా నయోమి లాంటి అనుభవాలను ఇవ్వండి. నేను మధురమైనటువంటి నీ అనుభవంలోనికి రావడానికి సహాయం చేయండి. అంతేకాదు నా నిజ స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి, మూడవదిగా నేను నీకు సాక్షిగా ఉండడానికి, అంతేకాదు అనేకులను నీ సన్నిధికి ఏ రీతిగా నడిపించాలో మార్గం చూపించడానికి సహాయం చేయండి. వారి ద్వారా వచ్చే ఆత్మల ద్వారా నేను మరలా ఊరట పొందడానికి మీరు నాకు సహాయం చేయండి అంటూ ఈ 5 అనుభవాలను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నయోమికి ఇచ్చిన అనుభవాన్ని మీరు నాకు దయచేయండి. నేను ఇంకెక్కడా తప్పిపోయాను. నిజంగానే నా ఆత్మీయ స్థితి ఎక్కడుంది? ఇప్పుడు నేను నడుచుకుంటున్నటువంటి నా ఆత్మీయ స్థితి నేను వెనకజారిన పరిస్థితిలో ఉన్నానా, లేకపోతే నేను మీతో నడుస్తూ ఉన్నానా లేదా, మీ మాట వింటున్నానా లేదా? నయోమి వెనక్కి వెళ్ళిపోయి నశించిపోయినట్లుగా, శ్రమపడినట్లుగా, బాధపడినట్లుగా చూస్తూ ఉన్నా. అలాగే నేను ఎక్కడా బాధపడకూడదు. మరలా మంచి అనుభవంలోనికి వచ్చిన నయోమిలాగా నాకు అట్టి అనుభవాన్ని ఇవ్వు ప్రభువా అని మనం ప్రతిష్ఠించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.